ఇక వాస్తవాలను తొక్కిపెట్టడం, న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడమే. విచారణలో ఉన్న భూమి హక్కులపై పిటిషన్ల మీద పిటిషన్లు వేసిన వ్యక్తికి కోర్టు జరిమానా. హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పిచ్చింది. అంటే ఒక పిటిషన్ విచారణలో ఉన్నటువంటి సందర్భంలో ఇంకొక బెంచ్కి మళ్ళీ పిటిషన్ వేయడం, ఇదంతా కూడా సమయాన్ని వృధా చేస్తూ ఉంది, కోర్టుని తప్పుదావ పట్టిస్తూ ఉందన్నటువంటి దాంతో సుప్రీంకోర్టు హైకోర్టు నిన్న ఆగ్రహం వ్యక్తం చేసి ఎవరైతే పిటిషన్దారు ఉన్నాడో ఆయన పైన జరిమానా విధించడం జరిగింది. అసలైనటువంటి వాస్తవాలు చెప్పకుండా కోర్టును తప్పుదోవ పట్టిస్తుందన్నటువంటి దానితో ఇక వాస్తవాలను తొక్కిపెట్టి అవసరాలకు అనుగుణంగా పిటిషన్లపై పిటిషన్లు వేస్తూ కోర్టులపై భారం మోపడమే గాక విలువైన సమయాన్ని వృధా చేసిన హైదరాబాద్కు చెందిన వెంకటరామరెడ్డి అనే వ్యక్తికి కోర్టు జరిమానా విధిస్తూ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ మొత్తాన్ని ఏప్రిల్ 10లోగా హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించని పక్షంలో ఈ పిటిషన్ను తిరిగి బెంచ్ ముందుకు తీసుకురావాలని జ్యుడిషియల్ రిజిస్టర్ను ఆదేశించింది. రాష్ట్ర హైకోర్టు చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తూ తీర్పు ఇవ్వడం ఇదే తొలిసారట. హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం కందికల్ గ్రామం సర్వే నెంబర్ 310/1 310/2లోని 9.11 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ వెంకటరామరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ నాగేష్ భీమపాక విచారణ చేపట్టినలు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపించారు. 1990లో ఆర్ వెంకటేశం అనే వ్యక్తి నుంచి పిటిషనర్ తండ్రి పట్టాభి రామిరెడ్డి ఆ భూమిని కొనుగోలు చేశారన్నారు. వాస్తవంగా పట్టా భూమి అయినప్పటికీ సర్వే పొరపాటుతో ఆబాది భూమిగా నమోదైందన్నారు. దీంతో పిటిషనర్ను ఆక్రమణదారుగా పేర్కొంటూ ఆర్డీఓ లేఖ రాశారన్నారు. ఈ నేపథ్యంలో భూమి ఆబాది అని నిషేధిత జాబితాలో ఉందంటూ తహసీల్దార్ సబ్ రిజిస్టర్కు లేఖ రాశారన్నారు. నిషేధిత జాబితాలో ఉంచుతూ నోటిఫికేషన్ జారీ చేయకుండా రిజిస్ట్రేషన్ను నిలిపివేసే అధికారం ఏ అధికారికి లేదని పేర్కొన్నారు. అనుకూల ఉత్తర్వులు పొందడానికి ఫోరం షాపింగ్ అట. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ సర్వే నెంబర్ 23 310/1 310/2లోని భూమికి సంబంధించిన హక్కులపై ప్రభుత్వానికి ఆర్ వెంకటేశంకు మధ్య వివాదం నడుస్తుంది. ఈ భూమి హక్కులపై ఆర్ వెంకటేశం సివిల్ కోర్టును ఆశ్రయించగా ప్రభుత్వానికి అనుకూలంగా 1998లో తీర్పు వెలువరించింది. అనంతరం పలు అప్పీళ్లలో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రాగా ప్రస్తుతం హైకోర్టు ధర్మాసనం వద్ద సెకండ్ అప్పీల్ పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉంది. ఆర్ వెంకటేశం మృతి చెందడంతో ఆయన కుమారుడు పార్టీగా కేసును కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలోనే ఆ భూమిని కొనుగోలు చేశామంటూ రిజిస్ట్రేషన్ చేయాలంటూ వెంకటరామరెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. అభ్యర్థులను ప్రతివాదుల పేరు మార్చడం ద్వారా వివిధ బెంచ్లకు పిటిషన్లు వెళ్లేలా చూసుకుంటూ అనుకూల ఉత్తర్వులు పొందడానికి ఫోరం షాపింగ్ చేస్తూ న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారు. పట్టాదారు పాస్ పుస్తకం కోసం 2022 డిసెంబర్లో పిటిషన్ వేసి 2023 మార్చిలో ఉపసంహరించుకున్నారు. రెవెన్యూ రికార్డులో సవరణకు 2023 ఫిబ్రవరిలో పిటిషన్ వేసి 2024లో ఉపసంహరించుకున్నారు. జోక్యం చేసుకోరాదని ఆదేశాలు జారీ చేయాలంటూ ఇరిగేషన్ రెవెన్యూ శాఖ అధికారులపై 2023లో పిటిషన్ వేసి 2024లో ఉపసంహరించుకున్నారు. వాస్తవాలను తొక్కిపెట్టి గతేడాది యథాతథ స్థితికి ఉత్తర్వుల కింద కోర్టులో శాశ్వత ఇంజెక్షన్ పొందడంతో పాటు తిరిగి పోలీసుల రక్షణ కోరుతూ పిటిషన్లు వేస్తూ ఫోరం షాపింగ్ చేస్తున్నారు. వివాదం ఆర్ వెంకటేశానికి ప్రభుత్వానికి మధ్య మాత్రమే ఉంది అని వివరించారు. అన్ని అంశాలను పరిశీలించిన న్యాయమూర్తి పిటిషనర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసినప్పుడు ఆ వివాదానికి సంబంధించిన అన్ని వాస్తవాలను కోర్టు ముందుంచాల్సి ఉందన్నారు. అనుకూల ఉత్తర్వులు పొందడానికి వాస్తవాలను తొక్కిపెడితే ప్రతివాదులతో పాటు కోర్టును తప్పుదోవ పట్టించడమే అవుతుందని పిటిషన్ను కొట్టివేస్తూ కోర్టు జరిమానా కూడా ఒక మంచి పని అయింది. ఎందుకంటే అనుకూలంగా తీర్పు వచ్చేంత వరకు పిటిషన్ల మీద పిటిషన్లు వేసుకుంటూ పోతే మరి ఇది సమయాన్ని వృధా చేయడం, కోర్టును తప్పుదోవ పట్టించడం. కాబట్టి ఇటువంటి వ్యక్తులకు ఈ విధమైనటువంటి తీర్పు ఉంటే ఇంకొకరు ఇది మళ్ళీ వేయడానికి వీలుండదు. ఇది ఒక మంచి గుణపాఠంగానే చెప్పుకోవచ్చు. ఒక హైకోర్టు నిజంగా ఒక సంచలనమైనటువంటి తీర్పు. హైకోర్టు చరిత్రలోనే ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం ఇది మొదటిసారిగా తెలుస్తూ ఉన్నది. ₹1 సంబంధించినటువంటి జరిమానా విధించడం జరిగింది. ఇక భారతీయ సమాజానికి సత్యం అనే విలువే పునాది. సత్యం అంటే వాస్తవాలు మాట్లాడడమే కాకుండా సార్వత్రిక చట్టాలకు అనుగుణంగా నైతిక ప్రమాణాలను అనుసరిస్తూ జీవించడం ప్రధానం. ఆధునిక ప్రపంచంలో సామాజిక, రాజకీయ, చట్టపరమైన వ్యవస్థల సమగ్రత పరిరక్షణలోని సత్యం అంతర్భాగమే. ఈ ప్రాథమిక విలువలను ఎలా తొక్కిపెట్టారన్న దానికి ఈ కేసు ఓ మచ్చు తునుక అని చెప్పేసి జస్టిస్ నాగేష్ భీమపాకం నిన్న తీర్పిచ్చినటువంటి
జస్టిస్ గారు నిన్న ఇది సంబంధించినటువంటి దానిపైన ₹1 కోటి సంబంధించినటువంటి జరిమానా కూడా విధించడం జరిగింది.